నమస్తే. ఈరోజు పవిత్రమైన గీతా జయంతి. ఈ శుభదినాన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా భగవానుడైన శ్రీకృష్ణునికి మనం ఎప్పటికీ రుణపడి ఉన్నామన్నమాట. ఆయన ఈ భగవద్గీత ద్వారా మనకు ధర్మం, కర్మ మరియు యోగా మార్గాలను ప్రకాశింపజేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ జ్ఞానాన్ని ఆచరిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. నా పేరు శ్రీరామలక్ష్మి. నేను ఫంక్షనల్ యోగా అండ్ ఇంట్యూషన్ ట్రైనర్. 1,00,000 మంది పిల్లల కోసం నేను పనిచేస్తున్నాను. వాళ్ళకి క్లారిటీ, కరేజ్ అండ్ విజ్డమ్ ఇవన్నీ ఇవ్వాలనేది నా లక్ష్యం. ఈ తల్లిదండ్రులు అడిగేది మా పిల్లల విజయాన్ని ఎలా నిర్ధారించాలి. కష్టపడే వారికే కాదు, తెలివైన వారికి కూడా ఈ ఒత్తిడిని నిర్వహించడం చాలా కష్టం, ప్రెషర్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అందుకే భగవద్గీత ప్రతి రకం విద్యార్థికి కూడా విజయం కోసం ఒక అద్భుతమైన సూత్రాన్ని ఇస్తుంది. అది వారి స్వంత ధర్మాన్ని, అంటే స్వధర్మాన్ని కనుక్కోవడం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అని 18వ అధ్యాయంలో చెప్పారు. అంటే మన పిల్లలు ఇతర వాటి కోసం కాకుండా తమ సామర్థ్యానికి అనుగుణంగా తమ మార్గాన్ని అనుసరించాలి. వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా అని అది కూడా నేను చేద్దామని కాదు. వాళ్ళ ఇన్నర్గా లోపల ఒక టాలెంట్ అనేది ఉంటుంది. దాన్ని కనుగొనేలాగా మన ప్రోగ్రాంలో ఫోకస్ అండ్ బ్రెయిన్ పవర్ మాస్టరీ వర్క్షాప్లో ఈ శిక్షణ వాళ్ళ స్వధర్మాన్ని కనుక్కోవడానికి సహాయపడుతుంది. తద్వారా అందరు పిల్లలు కూడా వాళ్ళ సహజమైన ఏకాగ్రతని, వాళ్ళ భావోద్వేగ సమతుల్యత, ఎమోషనల్ బ్యాలెన్స్ మరియు విలువలతో కూడిన జీవితాన్ని పొందగలుగుతారు. దీనికి వారి తెలివితేటలు ఎలా ఉన్నా సరే అతిపెద్ద అడ్డంకి ఏంటంటే వాళ్ళ చంచలమైన మనస్సు. వాళ్ళు స్క్రీన్లు దాన్ని జంప్ చేసేలాగా, అలాగే డిస్ట్రాక్షన్స్కి వెళ్ళిపోయేలాగా చేస్తాయి. అలాగే మనం ఒక పని చేసి దాన్ని అంచనా వేసి దానికి ఇంత రిజల్ట్ రావాలి అనే వాటి మీద కూడా కొంచెం ఆందోళన పరుస్తాయి. సో ఈ చంచలత్వాన్ని ఎలా నియంత్రించాలి? భగవద్గీత మనకు సరైన టెక్నిక్స్ని ఇస్తుందన్నమాట. అలాగే మనకు ఈ మానసిక నియంత్రణ కోసం 6వ అధ్యాయంలో కూడా శ్లోకం ఉంది. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. దీని భావం ఏంటంటే మనస్సు ఎప్పుడు చంచలంగానే ఉంటుంది. ఎప్పుడు చంచలంగా ఉన్నా సరే మళ్ళీ దాన్ని నిశ్చలమైన స్థితికి తీసుకురావాలి. ఆ నిశ్చలమైన స్థితికి తీసుకువచ్చి మన లోపలికి కేంద్రీకరించాలన్నమాట. కేవలం ఒక సిద్ధాంతం కాదు, మన మనస్సును తిరిగి తీసుకురావడం అంటే చాలా కష్టమైన పని. ఇలాంటివి మన ప్రోగ్రాంలో థియరిటికల్గానే కాదు, ప్రాక్టికల్గా కూడా మన పిల్లలకి టెక్నిక్స్ నేర్పిస్తామన్నమాట. నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను. నాకు ఎదురైన దిశానిర్దేశం అంటే గైడెన్స్, అలాగే క్లారిటీ లేకపోవడం మూలంగా ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నేను ఈ యోగాలోకి వచ్చిన తర్వాత నాకు మా పిల్లలకి ఎలా కావాలి అన్నది దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో మీ పిల్లలకు కూడా ఇలాంటి దిశానిర్దేశం, మానసిక నియంత్రణ శక్తిని ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రోగ్రాం అన్ని రకాలుగా వాళ్ళకి సహాయపడుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా సహాయపడుతుంది ఈ ప్రోగ్రామ్ మా పిల్లలకి అని తెలుసుకోవాలంటే మా ఉచిత వెబినార్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. బయోలో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. సో అక్కడ మనం ఉచిత వెబినార్లో కలుద్దాం. మీకు ఎవరైనా పేరెంట్స్ తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.